హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ విధంగా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా మన మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసుకుందాం. గూగుల్ ఓపెన్ చేసుకున్నాక UIDI గవర్నమెంట్ ఇన్ ఆధార్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక అలా స్క్రోల్ చేయండి. UIDAI ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినాక లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వెల్కమ్ అని ఉంటుంది కదా, వెల్కమ్ అని క్లిక్ చేయండి. తర్వాత అలా పైకి స్క్రోల్ చేయండి. గెట్ ఆధార్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నేనైతే నా ఆధార్ ఎంటర్ చేస్తున్నా. మీరు మీ ఆధార్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత క్యాప్చా అక్కడ ఎలా అయితే ఉందో అలాగే యాజిటీజ్గా క్యాప్చా ఇచ్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అది రాంగ్ కొట్టిన మళ్ళా బ్యాక్ వెళ్ళిపోద్ది. క్యాప్చా కొట్టండి. ఇక్కడ సెండ్ ఓటీపీ దగ్గర కొట్టండి. నేను క్యాప్చా రాంగ్ కొట్టినట్టున్నాను, సరిగ్గా కొట్టండి. మీరైతే క్యాప్చా కొడుతున్నాను. సెండ్ ఓటీపీ దగ్గర కొట్టండి. మీ ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్లో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది కిందకు ఎంటర్ చేయాలి. ఇంకా రాలేదు మెసేజ్ అయితే నా దగ్గర. వచ్చింది కదా, ఆ ఓటీపీ అనేది ఇక్కడ కిందకు ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై డౌన్లోడ్ ఉంది కదా, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. మీకు కంగ్రాచులేషన్ అని వచ్చింది కదా, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయినటువంటి ఆధార్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. పీడిఎఫ్లో వెళ్తుంది విపిఎస్ ఆఫీస్ దగ్గర. అక్కడైతే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్లో ఏటి కొడతారంటే మీ ఆధార్లో ఉన్నటువంటి మొదటి అక్షరం 4 ఏవైతే ఉంటాయో అవి క్యాపిటల్ లెటర్లో 4 అక్షరాలు అనేవి రాయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, బర్త్ ఇయర్, ఆ బర్త్ ఇయర్ అనేది లాస్ట్ ఇచ్చుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని